ఈ మధ్య పెళ్లి చేసుకోవాలంటే భయపడేలా చేస్తున్నారు కొందరు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మాయి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. పోనీ లవ్ మ్యారేజ్ మనకు సెట్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే భార్య లవర్తో కలిసి చంపేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే చావటం మాత్రం పక్కా అనే భయం పుట్టేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి చాలామంది పెళ్లి అనే పేరు ఎత్తితేనే ఆమడి దూరం పరిగెత్తుతున్నారు. అయితే పాపం ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లుకి అప్పటికే పెళ్లైపోయింది. భార్య నుంచి దూరంగా పరిగెత్తి పారిపోలేడు. అందుకే ఓ ఖతర్నాక్ ఆలోచన చేసి అమలు చేశాడు. దెబ్బకి ఆయన భార్యతో పాటు యావత్ దేశానికే ఫ్యూజులౌట్ అయ్యేలా చేశాడు. ఇంతకీ ఈ బబ్లు ఏం చేశాడు? ఆయన కథేంటో తెలుసుకుందాం రండి. ఉత్తరప్రదేశ్లో రీసెంటుగా ప్రియుడితో కలిసి నేవీ ఆఫీసరైన భర్తను దారుణంగా చంపి ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంటుతో పూడ్చిపెట్టిందొక భార్య. పెళ్లైన 2 వారాలకే 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది మరో ఇల్లాలు. ఇంకో ఘటనలో కట్టుకున్న మొగుడికి విషమిచ్చి హత్య చేసింది ఓ అర్ధాంగి. ఇలాంటి ఘటనలు యూపీలోని సంత్ కబీర్ జిల్లా కటార్జాట్ గ్రామానికి చెందిన బబ్లూలో భయాన్ని పెంచాయి. ఇదిలా ఉండగా బబ్లూకు గోరఖ్పూర్కు చెందిన రాధికతో 2017లో పెళ్లి జరిగింది. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. వలస కార్మికుడైన బబ్లు పనికోసం వేరే రాష్ట్రాలకు వెళ్తూ డబ్బు సంపాదించి ఊరిలో ఉంటున్న భార్యకు పంపించేవాడు. అయితే నెలల తరబడి ఇంటికి దూరంగా భర్త ఉండటంతో బబ్లు భార్య రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వీరి రహస్య బంధం గురించి ఊరిలో అందరికీ తెలుసు. ఇక ఊరి బయట ఉంటున్న బబ్లుకి ఫ్రెండ్స్ ద్వారా విషయం తెలిసింది. అంతే, ఇక బబ్లు వచ్చి రచ్చ చేస్తాడు, రాధికకు వికాస్కు గట్టిగా మూడింది అని గ్రామస్తులందరూ అనుకున్నారు. కాని భార్య రహస్య బంధాన్ని గమనించిన బబ్లు కోపంతో ఊగిపోవటానికి బదులు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు భార్య గురించి నిజం తెలుసుకున్న బబ్లు ఆమెను వదిలివేయాలనుకోలేదు, ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని అవేవీ రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక భార్య వివాహేతర బంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లు. వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు. దీంతో ఇటీవల ప్రియుడితో కలిసి భర్తలను చంపిన ఘటనలు చూసిన బబ్లు తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు. ఇక భార్య రాధికను ధనస్టు తహసీల్కు తీసుకెళ్లి అఫిడవిట్ తయారు చేయించాడు. ఈ వివాహాన్ని కోర్టులో నోటిఫై చేశాడు. అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు. ఆ తర్వాత ధనీనాథ్ శివాలయంలో వికాస్తో తన భార్య పెళ్లి దగ్గరుండి జరిపించాడు. భార్య చెయ్యిని ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని, సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. అంతేకాదు, పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పాడు. అయితే వికాస్తో దండలు మార్చుకుంటున్న సమయంలో రాధిక కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భర్తే భార్యకు ప్రియుడితో పెళ్లి చేస్తున్న తంతును చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక భార్య సంతోషం కోసం బబ్లు చేసిన త్యాగాన్ని కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇదేం పిచ్చి పని అని కోప్పడుతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. వైఫ్ ఆమె లవర్ చేతిలో మర్డర్ అయ్యే కంటే మ్యారేజ్ చేసి పంపించేయటం బెటర్ బ్రో అని ఒకరు, మంచి పని చేశావు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే పాపం బిడ్డ ఎంత భయపడి ఉంటాడో, ప్రాణాలే ముఖ్యమని పెళ్లి చేసి పంపించేశాడు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి బబ్లు చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి. आप थोड़ा सा उधर हो जा रहे हो बेटा। आप इधर हो जाओ ना। हाँ चला चला मंगल मांगल्ये शिवे सर्वासाधिके शरणं
मंगलम भगवान विष्णु मंगलम निर्मल मंगलम पूर्णिकाश मंगलाय तरो हरि चरण के बोल जरा हो ले जा बात है लिया जा घरे पतियों को नहीं अबे सारे लोग जो है ताको दे ताको दे बाबा हमें हमें रोना है अब तो शादी हो गई पागल कहेंगे आप कौन सामने देखो सामने देखो सामने देखो फोटो लगेगा है तो